హాయ్ గైస్. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి గుజరాత్ టైటన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్. ఎందుకంటే ఎక్స్ కెప్టెన్ ఫ్రమ్ జీటీ, నౌ కెప్టెన్ ఫ్రమ్ ముంబై. సో, హార్దిక్ పాండ్యా అలాగే మనకి శుభ్మన్ గిల్. శుభ్మన్ గిల్‌కి ఇది కొత్త కోర్స్ అనమాట. ఎలా తీసుకుంటాడనేది చూడాలి. సో, ఈ మ్యాచ్ అనేది మనకి నరేంద్ర మోడీ స్టేడియంలో జరగబోతుంది అహ్మదాబాద్‌లో. సో, ఇక్కడ పిచ్ కండిషన్స్ ఎలా ఉన్నాయంటే మనందరికీ తెలుసు. ఇది కొంచెం పెద్ద గ్రౌండ్ అనమాట. సిక్స్‌లు కొట్టడం కొంచెం కష్టంగానే ఉంటుంది. సో, ఇప్పుడు ముందుగా నేను గుజరాత్ టైటన్స్ గురించి మాట్లాడతాను. గుజరాత్ టైటన్స్‌లో ప్లేయింగ్ లెవెల్‌లో ఉండే అవకాశం ఎవరికుందంటే శుభ్మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, తర్వాత షారుఖ్ ఖాన్, తర్వాత రషీద్ ఖాన్, జాన్సన్, మోహిత్ శర్మ, ఉమేష్ యాదవ్. సో, గుజరాత్‌కి ఏదైనా మైనస్ ఉంది అంటే అది షమి లేకపోవడం. చాలా చాలా మైనస్ బౌలింగ్‌కి. సో, తనున్నప్పుడు లీడ్ చేసేవాడు. సో, అది మాత్రం మనం మర్చిపోవద్దు. బట్ మోహిత్ శర్మ కూడా మంచి బౌలింగ్ అయితే చేస్తాడు. సో, ఓవరాల్‌గా టీం గురించి మాట్లాడుకున్నట్లయితే శుభ్మన్ గిల్ టీ20స్‌లో పర్వాలేదు. నాట్ గుడ్ యాజ్ ఓడిఐ అండ్ టెస్ట్. బట్ టీ20స్‌లో ఎలా ఆడతాడు అనేది మనం ఆల్రెడీ చూసాం కొన్ని లాస్ట్ సీజన్. పర్వాలేదు. లాస్ట్ సీజన్‌లో మాత్రం చాలా బాగా ఆడి, ఆ తరువాత వరల్డ్ కప్‌కి దెబ్బేశారు. అదైతే కొంచెం నాకు బాధ అనిపించింది. సో, నెక్స్ట్ వృద్ధిమాన్ సాహా. చాలా రోజులుగా వృద్ధిమాన్ సాహా గేమ్ అయితే చూడలేదు. బట్ ఈజ్ ఎ నైస్ వికెట్ కీపర్ ప్లస్ బ్యాట్స్‌మెన్. తర్వాత సాయి సుదర్శన్ మంచి పిక్ ఇక్కడ. ఎందుకంటే తను ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్‌లో ఉండాలి. తను బాగా ఆడతాడు. విజయ్ శంకర్ అయితే లాస్ట్ సీజన్ చాలా ఇంప్రూవ్‌మెంట్ నాకు కనిపించింది. అప్పుడు ఇండియాలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎలా ఆడతాడో అని అనుకునేసరికి లాస్ట్ సీజన్‌లో చాలా చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. అది చాలా అడ్వాంటేజ్ అయింది గుజరాత్ టైటన్స్‌కి. అలాగే డేవిడ్ మిల్లర్ మంచి ప్లస్ పాయింట్. ఏదన్నా వీళ్ళకి స్ట్రాంగ్ ఉందంటే డేవిడ్ మిల్లర్. ప్రతి మ్యాచ్‌లో తను ఏదో ఒక మ్యాజిక్ చేస్తాడు. అసలు జీటీ అంటేనే మ్యాజిక్. వాళ్ళలో ఎవరో ఒకరు షైన్ అవుతారు ఎప్పుడు. వాళ్ళు ఖచ్చితంగా టీంని గెలిపించేదాకా తీసుకొస్తారు. రాహుల్ తెవాటియా కూడా అంతే. చాలా బీభత్సమైన ఇన్నింగ్స్ ఆడతాడు లాస్ట్‌లో. ఇక చూస్తే బ్యాటింగ్ డెప్త్ కంప్లీట్‌గా ఉంది. బౌలింగ్‌లో మాత్రం రషీద్ ఖాన్ సూపర్ అనమాట. తను ఖచ్చితంగా. ఉమేష్ యాదవ్ కూడా పర్వాలేదు. సో, ఓవరాల్‌గా ఈ టీమ్ అంతా బావుంది చాలా. అంటే ఐ మీన్ అన్ని యాస్పెక్ట్స్‌లో కవర్ అయ్యింది. హార్దిక్ పాండ్యా లేకపోయినా కూడా టీమ్ అయితే ఫుల్‌గానే కనిపిస్తుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్యాలెన్సింగ్‌గా. ఇకపోతే మనకి ముంబై తరపున చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ డౌట్ బట్ ఉంటే ఉండొచ్చు. తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, హార్దిక్ పాండ్యా, షఫర్డ్, తర్వాత నబీ, బుమ్రా, గోపాల్, పీయూష్ చావ్లా. వీళ్ళ 11 మంది ముంబై తరపున ఆడే అవకాశం ఉంది. ముంబైకి ఏదైనా ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే రోహిత్ శర్మ ప్లస్ ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ వీళ్ళు అసలు సూపర్ మెయిన్ ఫ్యాబ్ ఫోర్ లాగా. వీళ్ళ ఫస్ట్ ఓపెనర్స్ నుంచి ఒక 5 వికెట్స్ వరకు కంటిన్యూస్గా ప్లేయర్స్ మంచి అవుట్ అండ్ అవుట్ ఫామ్లో కనిపిస్తారు ఎప్పుడు. సో, ఖచ్చితంగా వీళ్ళకి బ్యాటింగ్ డెప్త్ అయితే గట్టిగానే ఉంది. టిల్ నబీ దాకా బాగా ఆడేవాళ్ళే కనిపిస్తున్నారు. బౌలింగ్ చూసుకున్నట్లయితే ఎక్సెప్ట్ బుమ్రా, పీయూష్ చావ్లా మిగతా అంతా నార్మల్‌గా కనిపిస్తుంది. కొంచెం బ్యాటింగ్ మోస్ట్‌లీ డిపెండెంట్ బుమ్రా అని అనిపిస్తుంది. అది కొంచెం హార్దిక్ పాండ్యా వేసినప్పటికి కూడా నాకెందుకో బుమ్రా మీద ఎక్కువ డిపెండెంట్ అవుతారేమో అనే థాట్ అయితే నాలో ఉంది. సో, అది ఎంతవరకు ఉంటుందనేది మనం మ్యాచ్ తర్వాత చూడాల్సిన విషయం. సో, ఈ 2 టీమ్స్ ఓవరాల్‌గా 4 మ్యాచెస్ ఆడారు. అందులో జీటీ 2 గెలిచింది. ముంబై 2 గెలిచింది. సో, ఈ పిచ్ కూడా మనకు తెలిసిందే. ఎక్కువగా బౌలర్స్‌కి సపోర్ట్ చేసే పిచ్ అనమాట. స్కోర్స్ కూడా మన హై ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదు. ప్లెంటీ ఆఫ్ బౌన్స్ ఉంటుంది. ఫుల్ పేస్ ఖచ్చితంగా ఉంటుంది. సో, ఖచ్చితంగా బ్యాట్స్‌మెన్స్‌కి కొద్దిగా ట్రబుల్ అనే చెప్పొచ్చు. సో, మెయిన్‌గా 2 టీమ్స్‌లో ఎవరు గెలుస్తారనే దానికొస్తే మాత్రం ఫామ్ పరంగా నాకైతే ముంబై కొంచెం రీసెంట్‌గా ప్రాక్టీస్ మ్యాచెస్‌లో కూడా మంచిగా ఆడినట్టు తెలుస్తుంది. సో, ఐఎమ్ గోయింగ్ విత్ ముంబై ఇండియన్స్ దిస్ టైమ్. సో, ఈ 2 టీమ్స్‌లో ముంబై గెలుస్తుందని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, ఇది నా వీడియో. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్. బై బై.